అందరికీ నమస్కారం. ఈనాటి మన కథ భగవంతుడి న్యాయం. 65 ఏళ్ల రాంప్రకాష్ గారు టీచర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఉదయం పార్కులో వాకింగ్ చేస్తూ ఇలా ఆలోచించారు. రిటైర్మెంట్ దగ్గర పడుతున్న సమయంలో అనుకునేవాడిని, ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని. కానీ రిటైర్ అయ్యాక జీవితం శూన్యంగా అనిపిస్తుంది అనుకుంటూ తన ఉద్యోగ దినచర్యను గుర్తు చేసుకున్నారు. తను పనిచేసిన చిన్న గ్రామంలో అందరూ ఇళ్ల బయట ముగ్గులు వేసి ఉంటే ప్రతిరోజు మోటార్ వెహికల్పై వాటిని దాటుకుని ఉద్యోగానికి వెళ్ళటం, గ్రామంలోని మట్టి వాసన, ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరియటం. ఆ సమయంలో రాంప్రకాష్ గారికి అనిపించేది, గ్రామంలోని అందరూ నా వాళ్లే అని. కానీ ఎప్పుడైతే గ్రామాన్ని, అలాగే అంతమంది ఆప్యాయంగా పలకరించే జనాన్ని వదిలి ప్రస్తుతం ఉంటున్న నగరానికి చేరుకున్నారో అప్పటి నుండి జీవితమంతా శూన్యంలా అనిపిస్తుంది తనకు. నగరానికి రాకముందు రాంప్రకాష్ గారు భార్య కుసుమ, కొడుకు సౌరవ్తో కలిసి గ్రామంలో నివసించేవారు. కొడుకు పెద్ద చదువుల కోసం రాంప్రకాష్ గారికి నగరానికి రావలసి వచ్చింది. సొంతంగా ఇల్లు కొన్నారు. నగరానికి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత భార్య అనారోగ్యంతో మరణించింది. పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్లిన కొడుకుకి చదువు అయిపోయాక అక్కడే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన సంవత్సరం తర్వాత తనతో పాటు ఉద్యోగం చేస్తున్న ఇండియా అమ్మాయి సుప్రియని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. మొదట్లో తండ్రికి అప్పుడప్పుడు ఫోన్ చేసే కొడుకు ఇప్పుడు నెలకు ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు. ప్రస్తుతానికి రాంప్రకాష్ గారు ఒక్కరే నగరంలో మిగిలిపోయారు. ఈరోజు వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్న రాంప్రకాష్ గారు వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుకుంటున్నారు. అప్పుడే ఫోన్ మోగింది. రాంప్రకాష్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో అనగానే అటు నుంచి, హలో నాన్న, నేను సౌరవ్ని మాట్లాడుతున్నాను అన్నాడు కొడుకు. సౌరవ్, ఎలా ఉన్నావు? కోడలు ఎలా ఉంది? పిల్లలు బాగున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు తండ్రి. నాన్న, మేమందరం బాగున్నాము. నీ ఆరోగ్యం ఎలా ఉంది? అడిగాడు కొడుకు. బాగున్నాను బాబు, ఆరోగ్యానిదేముంది? అంతా భగవంతుడి దయ. సౌరవ్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు, ఏంటి విషయం? అడిగారు రాంప్రకాష్ గారు. ఏం చెప్పమంటావు నాన్న, ఉద్యోగంలో బిజీ అయ్యాను, అందుకే ఫోన్ చేయటానికి సమయమే సరిపోవడం లేదు. మీకు ఫోన్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను, కానీ ఏదో ఒక పని వలన చేయలేకపోయాను. నిజమే బాబు, వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. నాన్న, మీతో ఒక మాట చెప్పాలనుకున్నాను, తప్పుగా అనుకోవుగా? అడిగాడు కొడుకు. చెప్పు సౌరవ్ అన్నాడు తండ్రి. నాన్న, ఇండియాలో నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. వయస్సు పైబడుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మేము ఎక్కువగా నీ వద్దకు రాలేము కదా, అందుకే నువ్వే మా వద్దకు వచ్చేయ్ నాన్న. మనవడు మనవరాలితో నీకు కాలక్షేపం అవుతుంది. నీ ఆరోగ్యం గురించి మాకు బెంగగా ఉండదు కదా అన్నాడు కొడుకు. కొడుకు ప్రస్తావన రాంప్రకాష్ గారికి నచ్చింది. ఉద్యోగం నుండి రిటైర్ అయ్యి 5 సంవత్సరాలవుతుంది. ఎప్పుడైనా సడన్గా ఏమన్నా అవుతే? కొడుకు కూడా వెంటనే రాలేడు అని ఆలోచించి కొడుకుతో వస్తాను అని చెప్పారు. నాన్న, నువ్వు ఇక్కడికి వచ్చేస్తున్నావు కాబట్టి ఇల్లు అమ్మకానికి పెట్టేయండి అన్నాడు కొడుకు. ఇల్లు అమ్మడం గురించి ఆలోచించి రాంప్రకాష్ గారు మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే ఈ ఇల్లు తన భార్య జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. ఇంటి ప్రతి వస్తువును ఇష్టంగా కొన్నది భార్య. కానీ కొడుకు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఇక ఇంటిని ఎవరు చూసుకుంటారు అని ఆలోచించి మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఇల్లు అమ్మకానికి యాడ్ ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ఇంటిని మంచి ధరకే అమ్మేశారు రాంప్రకాష్ గారు. ఈ విషయం తెలిసి సౌరవ్ ఇండియా వచ్చాడు. ఇంటి అమ్మకం లావాదేవీలు అన్నీ సౌరవ్ చూసుకున్నాడు. వచ్చిన డబ్బంతా సౌరవ్ తీసుకున్నాడు.
రాంప్రకాష్ గారు ఎఫ్డి చేసి ఉంచిన రిటైర్మెంట్ డబ్బులను కూడా సౌరవ్ బ్యాంకు నుండి తీసుకున్నాడు. ఇక తండ్రిని తనతో పాటు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశాడు సౌరవ్. వారం తర్వాత టికెట్ బుక్ చేశాడు. ఇద్దరూ బయలుదేరే రోజు రానే వచ్చింది. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. నాన్న, నువ్విక్కడే కూర్చో, నేను చెకిన్ చేసి వస్తాను అంటూ తండ్రిని చైర్లో కూర్చోపెట్టి వెళ్ళాడు. ఇండియా వదిలి వెళ్లటం దిగులుగా ఉంది తనకి. అలాగే ఇంటిని అమ్మే సమయంలో రాంప్రకాష్ గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే నగరానికి వచ్చే ముందు బాడుగ ఇంట్లో ఉందామని రాంప్రకాష్ గారు భార్యతో చెప్పారు. కానీ వృద్ధాప్యంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే లోన్ తీసుకుని చిన్న ఇంటినైనా సొంతంగా కొందామని కుసుమ చెప్పటంతో ఈ ఇంటిని కొన్నారు. కానీ కుసుమ ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉండలేకపోయింది. ఒక రాత్రి సడన్గా శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది అనటంతో వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్లారు రాంప్రకాష్ గారు. డాక్టర్లు చాలా ప్రయత్నించారు, కానీ కుసుమను కాపాడలేకపోయారు. రాంప్రకాష్ గారిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది కుసుమ. తల్లి మరణ వార్త తెలిసి కొడుకు ఇండియా వచ్చాడు. కానీ తల్లి కార్యక్రమాల తర్వాత తిరిగి వెళ్లిపోయాడు. ఎప్పుడూ ఇంటి పనులు చేయని రాంప్రకాష్ గారు అప్పటి నుండి సొంతంగా వంట వండుకునేవారు. ఇంటి పని చేయడానికి పనిమనిషి ఉండేది. ఇలా తన గతాన్ని ఆలోచిస్తున్న రాంప్రకాష్ గారిని కాస్త అటు జరుగుతారా అంటూ ఎవరో పిలవడంతో వర్తమానంలోకి వచ్చారు. కుర్చీలో చాలాసేపటి నుండి కూర్చున్న తను చేతి గడియారం వైపు చూశారు. దాదాపు 2 గంటల నుండి అక్కడే కూర్చున్నారు రాంప్రకాష్ గారు. వెంటనే లేచి ఆస్ట్రేలియా వెళ్లే ఫ్లైట్ కౌంటర్ వద్దకు వెళ్లి అడిగారు, మేడం, నా పేరు రాంప్రకాష్ వర్మ, నా కొడుకు సౌరవ్ వర్మ. మేము ఆస్ట్రేలియా వెళ్లడానికి వచ్చాము. నా కొడుకు చెకిన్ చేయడానికి వచ్చాడు, కానీ చాలాసేపు అయ్యింది, కనపడడం లేదు అని అడిగారు. రాంప్రకాష్ గారు చెప్పింది విని కౌంటర్ వద్ద కూర్చున్న మహిళ ప్రయాణికుల లిస్టు చెక్ చేసింది. అవునండి, సౌరవ్ వర్మ అనే పేరుగల ప్రయాణికుడు చెకిన్ చేశాడు, కానీ ఫ్లైట్ వెళ్లిపోయి అరగంటకు పైగానే అయ్యింది అన్నది ఆ మహిళ. ఆవిడ మాటలు విని రాంప్రకాష్ గారికి తల తిరిగిపోయింది. వెంటనే తేరుకొని, మేడం, అదే ఫ్లైట్లో నేను వెళ్లాల్సి ఉండింది. నేను ఎక్కకుండా ఫ్లైట్ ఎలా బయలుదేరింది అడిగారు రాంప్రకాష్ గారు. అంకుల్, ఫ్లైట్లో వెళ్లాల్సిన ప్రయాణికులంతా ఎక్కిన తర్వాతే ఫ్లైట్ బయలుదేరింది. ఒకవేళ ఎవరన్నా ఫ్లైట్ మిస్ అవుతే వెంటనే మైక్లో పిలుస్తాము కదా అన్నది ఆ మహిళ. అంటే సౌరవ్ కావాలనే నన్ను తీసుకెళ్లలేదా? నా టికెట్ బుక్ చేశానని అబద్ధం చెప్పాడా? ఎంతటి మోసం! నిజాన్ని తెలుసుకున్న రాంప్రకాష్ గారికి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. తల పట్టుకుని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయారు. సౌరవ్ ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? తన సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేశానే, అలాంటి కొడుకు నా పట్ల ఇలా దుర్మార్గంగా వ్యవహరించాడా? భగవంతుడా, ఎంత ఘోరం! ఎల్లప్పుడూ కుసుమ చెబుతూనే ఉండేది, వృద్ధాప్యం కోసం కొంత డబ్బుని దాచుకోవాలి అని. కానీ నేను ఎల్లప్పుడూ ఒకటే సమాధానం చెప్పేవాడిని, ఉన్న ఒక్క కొడుకు బాగోగులు మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని సౌరవ్ని వెనకేసుకొచ్చాను. సౌరవ్ విదేశాలలో చదువు కోసం ఎందరి ముందు చెయ్యి చాచాను. ఈ విషయంలో అన్నయ్య మనోజ్తో గొడవ జరిగింది. సౌరవ్ విదేశాలకు వెళ్లటం కోసం అన్నయ్య ఎటువంటి సహాయం చెయ్యలేదు. స్తోమత లేనప్పుడు కొడుకును ఎందుకు విదేశాలకు పంపడం? ఇక్కడ ఉద్యోగాలు దొరకవా అన్నాడు అన్నయ్య. అన్నయ్య మాటలు నచ్చక ఇక ఎప్పుడూ సహాయానికి అన్నయ్య గడప తొక్కనని గొడవ పెట్టుకుని తోబుట్టువును వదులుకున్నాను. నిజానికి అన్నయ్య నిజమే చెప్పాడు. ఏ కొడుకు కోసం అన్నయ్యను వదులుకున్నానో ఇప్పుడు అదే కొడుకు తండ్రికి ఎటువంటి ఆసరా లేకుండా చేశాడు అంటూ కన్నీరు కారుస్తున్న రాంప్రకాష్ గారి వద్దకు సెక్యూరిటీ వచ్చి, మీరెక్కడికెళ్ళాలి? చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు అని అడిగాడు. జరిగిన విషయాన్ని చెప్పి రాంప్రకాష్ గారు కళ్ళు తుడుచుకుని మెల్లగా నడుస్తూ ఎయిర్పోర్ట్ బయటికి వచ్చారు. భగవంతుడా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నాకు దిక్కెవరు?
ఇల్లు కూడా అమ్మేశాను. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడెలా? అన్నయ్య వద్దకు వెళ్ళనా? నా పరిస్థితి వివరిస్తే అర్థం చేసుకుంటాడా? వేరే దారి కూడా లేదు కాబట్టి ప్రయత్నిస్తాను అనుకుంటూ బస్సెక్కాడు. జేబులో ఉన్న కొంత డబ్బుతో టికెట్ కొని 2 గంటల ప్రయాణం చేసి అన్నయ్య ఊరికి చేరాడు. అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. డోర్ బెల్లు కొట్టాడు. ఇంటి లోపలి నుండి పనిమనిషి వచ్చి తలుపు తెరిచి ఎవరిని కలవాలి అని అడిగింది. మనోజ్ అన్నయ్య ఉన్నాడా ఇంట్లో? ఉన్నారండి. మీరు? అడిగింది పనిమనిషి. అన్నయ్యతో చెప్పండి, తన తమ్ముడు రాంప్రకాష్ వచ్చాడని అన్నారు రాంప్రకాష్ గారు. ఎవరొచ్చారు అనుకుంటూ అప్పుడే బయటికి వచ్చారు మనోజ్ గారు. అన్నయ్యను చూసి రాంప్రకాష్ మనసులో బాధను ఆపుకోలేకపోయారు. అన్నయ్యను గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. మనోజ్ గారు తమ్ముడిని ఇంటి లోపలికి తీసుకొచ్చారు. పనిమనిషితో గ్లాసుతో నీళ్లు తీసుకురమ్మని చెప్పారు. ఇప్పుడు చెప్పు రాము, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు అని తమ్ముడిని అడిగారు మనోజ్ గారు. పనిమనిషి తెచ్చిన మంచినీళ్లు తాగిన తర్వాత ఏమని చెప్పమంటావన్నయ్య? నలుదిక్కులా చీకటిని మిగిల్చి వెళ్ళిపోయాడు నా కొడుకు అన్నారు రాంప్రకాష్ గారు. రాంప్రకాష్, సరిగ్గా ఏమైందో చెప్పు, నీ పరిస్థితి చూస్తుంటే కంగారుగా ఉంది అన్నారు మనోజ్ గారు. జరిగిన విషయమంతా అన్నయ్యకు వివరించారు రాంప్రకాష్ గారు. తమ్ముడు చెప్పినదంతా విన్న మనోజ్ గారు, ఎంతటి దుర్మార్గం! నువ్వు నీ కొడుకును చదివించడానికి సర్వస్వం త్యాగం చేశావు. అలాంటి నీ పట్ల ఇంత స్వార్థంగా ఆలోచించాడా నీ కొడుకు అన్నారు మనోజ్ గారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఏదన్నా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను అన్నారు రాంప్రకాష్ గారు. ఆత్మాభిమానంతో తల ఎత్తి ఇన్నాళ్ళు జీవించిన నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళడమేంటి? రమ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మీ వదిన నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఒంటరివాడిగా ఈ ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు నువ్వొచ్చావు, నాతో పాటు ఇక్కడే ఉండు అన్నారు మనోజ్ గారు. అన్నయ్య మాటలకి ఆసరా దొరికింది అని రాంప్రకాష్ గారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అన్నయ్యపై భారంగా ఎన్నాళ్ళు ఉండగలను అని దిగులుగా కూర్చున్నారు. ఇద్దరూ అదే విషయంపై మాట్లాడుతూనే ఉన్నారు. అంతలో మనోజ్ గారి కూతురు రమ్య వచ్చింది. ఇంటి లోపలికి వచ్చిన రమ్య చిన్నాన్నను ఇంట్లో చూసి సంతోషించింది. మనోజ్ గారు పరిస్థితిని రమ్యకు వివరించారు. చిన్నాన్న పరిస్థితికి బాధపడింది రమ్య. కానీ ఇలా ఎలా చెయ్యగలిగాడు సౌరవ్ అంటూ కోప్పడింది. మరుసటి రోజు ఇంట్లో అందరికీ టిఫిన్లు ఏర్పాట్లు చేసి ఒక గదిలోకి వెళ్ళింది రమ్య. రమ్య పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ చెబుతుంది. అది గమనించిన రాంప్రకాష్ గారు, రమ్య, నేను కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పొచ్చా? కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడడం కంటే ఇలా ఏదన్నా పనిలో నిమగ్నం అవ్వటం మేలు కదా అన్నారు రాంప్రకాష్ గారు. తప్పకుండా చిన్నాన్న, అయినా మీరు మ్యాథ్స్ టీచర్ కదా, కాబట్టి మ్యాథ్స్ బాగా చెప్తారు అంటూ చిన్నాన్న రెజ్యూమ్ తయారు చేసి తను పనిచేసే స్కూల్లో జాబ్కి అప్లై చేసింది రమ్య. తొందరగానే రాంప్రకాష్ గారికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నెలకు బాగానే సంపాదిస్తున్నారు రాంప్రకాష్ గారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 దాకా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేవారు. ఇప్పుడు సొంత ఖర్చులకు తనే డబ్బు సంపాదించుకోగలుగుతున్నారు. ఎప్పటి నుండో పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని కోరికగా ఉన్న రాంప్రకాష్ అన్నయ్య కూతురు రమ్య సహాయంతో దగ్గర్లోని గ్రౌండ్లో పర్మిషన్ తీసుకుని మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఉచితంగా శిక్షణ దొరుకుతుంది కాబట్టి చాలామంది పేద విద్యార్థులు జాయిన్ అయ్యారు. చాలామంది పిల్లలు వస్తున్నారని మెల్లగా అన్ని సబ్జెక్ట్స్ కోసం టీచర్లని ఏర్పాటు చేశారు. ఇవ్వగలిగేవారు ఫీజు చెల్లించేవారు. కాస్త పేద పిల్లలు ఫ్రీగానే జాయిన్ అయ్యారు. అనుకున్నది సాధించినందుకు ఇప్పుడు రాంప్రకాష్ గారు తన జీవితంలో సంతోషంగా ఉన్నారు. నగరంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో రాంప్రకాష్ కోచింగ్ సెంటర్ గురించి అందరికీ తెలిసిపోయింది. రాంప్రకాష్ గారు పేద పిల్లలకు చేస్తున్న సేవ తెలుసుకుని కొన్ని ఎన్జిఓ సంస్థలు రాంప్రకాష్ గారితో జతకట్టారు. రాంప్రకాష్ చేస్తున్న మంచి పని కోసం ఒక పెద్ద స్థలాన్ని ఎన్జిఓ సంస్థల వారు గవర్నమెంట్ ద్వారా కేటాయించగలిగారు.
ఒక సంవత్సరంలో రాంప్రకాష్ గారి ఇన్స్టిట్యూట్ చాలా అభివృద్ధి చెందింది. కానీ కర్మ ఎప్పటికీ అనుభవించాల్సిందే. అందుకే తండ్రి పట్ల చేసిన దుర్మార్గం నుంచి సౌరవ్ ఎలా తప్పించుకోగలడు? ఏ స్నేహితుడితో కలిసి బిజినెస్ చేయడానికి సౌరవ్ తండ్రి డబ్బంతా దోచుకున్నాడో ఆ స్నేహితుడు సౌరవ్ను మోసం చేశాడు. బిజినెస్ చేయడం కోసం సౌరవ్ ఉద్యోగాన్ని ముందే వదులుకున్నాడు. ఇక ఇప్పుడు స్నేహితుడు ద్వారా మోసపోయాక ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. కానీ ఏ కంపెనీలోనూ సౌరవ్కు ఉద్యోగం దొరకలేదు. విదేశాలలో ఉద్యోగం లేకుండా బ్రతకడం కష్టం. అందుకే తన వద్ద ఉన్న కొద్ది డబ్బులతో భార్య పిల్లలతో ఇండియా తిరిగి వచ్చేశాడు. భార్యతో పాటు అత్తారింట్లో ఉండేవాడు సౌరవ్. ఉద్యోగాలను వెతకడం ప్రారంభించాడు. తను కోరుకుంటున్న ఉద్యోగాలు రావడం కష్టమయ్యింది. అత్తగారింటి వాళ్ళైనా సంపాదన లేని అల్లుడికి ఎన్నాళ్ళు గౌరవం ఇస్తారు? ఇక రాను రాను సౌరవ్కి ఆందోళన ఎక్కువయ్యింది. ఒకరోజు న్యూస్ పేపర్లో ఉద్యోగం కోసం వెతుకుతున్న సౌరవ్ తండ్రి ఫోటో కింద తండ్రి గురించి రాయడం చూశాడు. ఎల్లప్పుడూ కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు కష్టపడడానికి భయపడరు అని తండ్రి గురించి రాసి ఉంది. 65 వయసులో పేద పిల్లల కోసం ఉచితంగా విద్యను అందిస్తున్న రాంప్రకాష్ గారు చాలామందికి ఆదర్శం అంటూ తండ్రి గురించి రాశారు. ఈ వయసులో అతని కష్టాన్ని మెచ్చుకొని గవర్నమెంట్ కొంత డబ్బును విరాళంగా ఇస్తున్నారు అని రాసి ఉంది. తండ్రి గురించి చదివిన సౌరవ్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఏ తండ్రినైతే రోడ్డుపాలు చేసి వదిలేసి వెళ్ళిపోయానో ఆ తండ్రి తన కాళ్ల మీద తను నిలబడి నలుగురికి ఆదర్శంగా ఉండడమేంటి అని తండ్రి ఇన్స్టిట్యూట్ అడ్రస్ పేపర్లోనే రాసి ఉంది. తండ్రి ఇన్స్టిట్యూట్ కోసం గవర్నమెంట్ విరాళంగా ఇచ్చిన డబ్బును అడగడానికి భార్యతో పాటు తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇన్స్టిట్యూట్ వద్దకు వెళ్ళిన వాళ్లను గార్డు ఆపి ఎవరిని కలవాలని అడిగాడు. రాంప్రకాష్ గారిని కలవాలని చెప్పాడు సౌరవ్. సౌరవ్ దంపతులను ఆఫీస్ రూంలో కూర్చోబెట్టి రాంప్రకాష్ గారిని పిలవడానికి వెళ్ళాడు గార్డ్. ఎప్పుడైతే రాంప్రకాష్ గారిని చూశారో నోళ్లు తెరిచేశారు సౌరవ్ దంపతులు. తను వదిలి వెళ్ళిపోయినప్పుడు ఉన్న తండ్రి, ఇప్పుడు ఎదురుగా చాలా ఆరోగ్యంగా దర్జాగా వస్తున్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయారు. ఆఫీస్ రూమ్ లోపలికి వచ్చిన తండ్రి కాళ్ల మీద పడి, మమ్మల్ని క్షమించు నాన్నా, దుర్మార్గంగా నీ ఆస్తి అంతటినీ తీసుకొని నిన్ను రోడ్డుపాలు చేశాను. అదే కర్మ భగవంతుడు నాకు చూపెట్టాడు నాన్నా. నన్ను స్నేహితుడు మోసం చేశాడు. ఇక ఇప్పుడు నువ్వే దిక్కు అంటూ ఏడ్చాడు సౌరవ్. బాబు సౌరవ్, భగవంతుడు అందరికీ న్యాయం చేస్తాడు. ఎవరు చేసిన కర్మ వారికి తిరిగి చూపెడతాడు. మీరు నా పట్ల చేసిన దుర్మార్గాలకు ఎప్పటికీ నేను క్షమించలేను. ఒంటరిగా చావమని నన్ను వదిలి వెళ్ళిపోయిన నువ్వు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు అన్నారు రాంప్రకాష్ గారు. నాన్న, అయిపోయిన దాన్ని మార్చలేము. మేము చాలా కష్టాల్లో ఉన్నాము. పిల్లల చదువులకు డబ్బు లేదు. నువ్వు సహాయం చెయ్యకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అన్నాడు సౌరవ్. ఒకసారి మోసపోయాను, మళ్ళీ మోసపోయే ఓపిక నాకు లేదు. నేను కష్టపడి సంపాదించిన ఈ డబ్బులో నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వను అన్నారు రాంప్రకాష్ గారు. ఇంత డబ్బు ఏం చేస్తారు? పోయేటప్పుడు మూట కట్టుకుని వెళ్తారా? వెటకారంగా అనింది కోడలు. కష్టపడి సంపాదించాను. డబ్బు వాల్యూ తెలిసిన వాడిని. మీలాంటి పనికి మాలిన కొడుకు కోడలికి ఇవ్వను. పేద పిల్లలకే ఉపయోగిస్తాను. వెళ్ళి సొంతంగా డబ్బు సంపాదించుకోండి. నాకు క్లాస్కు టైం అవుతుంది అంటూ రాంప్రకాష్ గారు ఆఫీస్ రూమ్ నుండి బయలుదేరారు. కొడుకు కోడలు దర్జాగా వెళ్తున్న తండ్రిని చూస్తూ నిలబడిపోయారు.